వచ్చే రెండేళ్లలో రాజధాని అమరావతి తొలిదశ పనులు చకచకా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వ భవనాల సముదాయం ఓ కొలిక్కి వచ్చింది. మౌలిక వస్తుల కల్పనకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో దిగ్గజ భవనం నిర్మిస్తారు. రాజధాని నిర్మాణ పనుల కోసం సిఆర్డీఏ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వచ్చే 3 ఏళ్లలో అమరావతి నిర్మాణానికి 32,000 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుందని సిఆర్డీఏ నియమించిన కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే అంచనాలు సిద్ధం చేసింది. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సిఆర్డీఏ 21 అంశాలతో ప్రణాళిక సిద్ధం చేసింది. 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణం, ముఖ్యమైన మౌలిక వస్తుల కల్పన, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రుల నిర్మాణం, ఉద్యానవనాల అభివృద్ధి వంటి పనులను చకచకా పూర్తి చేయాలని భావిస్తోంది. రైతులకు స్థలాలు తిరిగి ఇవ్వడం, ప్రభుత్వ భవనాల సముదాయానికి మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక వంటి వ్యవహారాల్లో ఇప్పటికే చాలా జాప్యం జరిగింది. ఇక నుంచి నిర్దిష్ట కాల వ్యవధిలో అనుకున్న పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని సిఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. భూ సమీకరణ కింద ఇవ్వని భూమిని సిఆర్డీఏ భూ సమీకరణ ప్రక్రియ ద్వారా తీసుకోవాల్సి ఉంది. ఈ అంశాన్ని త్వరగా కొలిక్కి తేవాలని భావిస్తోంది. మొదటి దశలో ప్రధాన మౌలిక వస్తుల నిర్మాణం చేపడతారు. రాజధాని ప్రధాన అనుసంధాన రహదారి, మరో 7 ప్రధాన రహదారులు నిర్మిస్తారు. తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలు, విద్యుత్తు సరఫరా లైన్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లను దారి మళ్లిస్తారు. తొలి దశలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు అందుబాటులోని మార్గాలు గుర్తిస్తారు. ఆయా సంస్థలతో సంప్రదింపులు జరుపుతారు. బాండ్లు, విదేశీ, స్వదేశీ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరిస్తారు. రైతులకు వేసిన లేఅవుట్లలో రహదారులు, విద్యుత్తు, నీటి సరఫరా వంటి మౌలిక వస్తులు కల్పిస్తారు. రాజధానికి కొండవీటి వాగు, పాలవాగు వల్ల ముంపు భయం లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపడతారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మిస్తారు. బడ్జెట్ హోటళ్లు, 3 స్టార్, 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, స్టేడియం, క్రీడా ప్రాంగణం నిర్మించాలని ప్రణాళికలో సిఆర్డీఏ పేర్కొంది. ప్రభుత్వ భవనాల సముదాయానికి ముందు 2-3 కిలోమీటర్ల మేర నదీ తీర ప్రాంత అభివృద్ధి చేపడతారు. ప్రభుత్వ, ప్రైవేట్ నివాస భవనాలు, సామాన్యులకు అందుబాటులో గృహాల నిర్మాణం చేపడతారు. సెంట్రల్ పార్క్, రీజనల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మ్యూజియం, లైబ్రరీ, శిల్పారామం వంటి సాంస్కృతిక కేంద్రాల నిర్మాణం చేపడతారు. 200 నుంచి 300 ఎకరాల్లో 2 పారిశ్రామిక పార్కులు నిర్మిస్తారు. 10 నుంచి 20 ఎకరాల్లో పారిశ్రామిక షెడ్లు ఏర్పాటు చేస్తారు. 10 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో ఐకానిక్ భవన నిర్మాణం చేపడతారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణానికి 32,463 కోట్లు అవసరమని సిఆర్డీఏ నియమించిన మెకిన్సే సంస్థ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా రైతుల కోసం వేసిన లేఅవుట్లలో మౌలిక వస్తుల కల్పన కోసమే 10,815 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణానికి 5,600 కోట్లు, ప్రధాన రహదారుల కోసం దాదాపు 5,000 కోట్లు అవసరమని మెకిన్సే సంస్థ అంచనా వేసింది.